అదేవిధంగా ఇవాళ ఈ మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ, ఇదేదైతే ఈ బుక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా దీన్ని తెలుగులో కూడా ప్రింట్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు కూడా ఏ విధంగా ప్రజాస్వామ్యానికి ఈ మైనింగ్ మాఫియా ఒక థ్రెట్గా మారింది, ప్రమాదకారిగా మారింది, ఏ విధంగా గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ ప్రభుత్వం ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డికి ఏ విధంగా సహకరించింది, ఇచ్చిన జీవోలు ఏ విధంగా ఆయనకు అనుకూలంగా చట్టాలను కాదని ఒక ఫేవరెటిజం చెప్పించినవి కూడా స్పష్టంగా దీంట్లో ఎన్ని పొరపాట్లు చేసినవన్నీ కూడా దీంట్లో మేము వివరించడం జరిగింది. ఇవాళ ఈ సుగాలమ్మ కొండ ఆ గుడి పోయింది, ఆ కొండ పోయింది, కొండనేమో చైనాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ కొండలన్నీ ఏవి లేవు, నీలమట్టం అయిపోయి ఆఖరికి ఇట్లా అయిపోయినాయి అన్నీ. ఈ ముందర ఇప్పుడు మనకు కనిపించే ఈ మ్యాప్ మాదిరిగా అయిపోయినాయి అన్నీ, ఈ కొండలన్నీ వెళ్ళిపోయినాయి. ఇవన్నిటి కూడా ఎంత ఇర్రెగ్యులర్గా ఉందంటే, ఒకవైపేమో సుగాలమ్మ టెంపుల్ మాకు లేనే లేదు, అక్కడ లేనే లేకున్నది, ఎవడో బలగొట్టినని చెప్పి పదే పదే వాదిస్తూ ఉన్నాడు గాలి జనార్దన్ రెడ్డి. ఒకవైపేమో ఆయన ఇచ్చిన స్కెచ్లోనే సుగాలమ్మ గుడి మాకు మైనింగ్ లీజులో ఉందంటాడు. కర్ణాటక హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో మాకు ఇచ్చిన మైనింగ్ లీజులే ఉంది అంటున్నాడు. అవన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఇది వేల కోట్ల రూపాయల స్కామ్. ఇది ఇవాళ ప్రజాధనాన్ని లూటీ చేసినారు వీళ్ళు. ఈ మొత్తం ఈ యొక్క అక్రమ మైనింగు బయట పెట్టాలి. ఇవాళ మా నాయకులు ఈ యొక్క ఓబులాపురందే కాకుండా ఈ యొక్క రాష్ట్రంలోనే బాక్సైటు, వెరైటీసు, గ్రానైటు, బీచ్ శాండ్ ఇవన్నిటికి కూడా అంటే వేల కోట్ల రూపాయల అక్రమంగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ రోజు మొత్తం కూడా ఇది వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు కట్టబెట్టుకున్నది. అవన్నిటినీ కూడా ఇప్పుడు మొట్టమొదటిది బయటపడిన తర్వాత వీళ్ళన్నిటికీ లింక్స్ ఉన్నాయి. ఈ లింకులన్నింటినీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. ధైర్యంగా ఈ ప్రభుత్వం వీటన్నిటిని వెలుగుదీయాల్సిన అవసరం ఉంది, ప్రజాధనాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పార్లమెంట్లో ప్రతి పార్లమెంటు సభ్యునికి కానీ ఇది హిందీలో వర్షన్ వస్తుంది, తెలుగులో వస్తుంది. గౌరవ పార్లమెంటు సభ్యులకు, సంబంధిత మంత్రివర్యులకు, ప్రధానమంత్రి గారికి అవసరం అనిపిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చి ఈ భారతదేశంలో అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపదను కొద్దిమంది దోచుకొని ఏ విధంగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వీళ్ళ చర్యలు ఉంటున్నాయో, ఏ విధంగా ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదకరంగా వీళ్ళ చర్యలు ఉన్నావో, ఏ విధంగా వీళ్ళ చర్యలు అగుపిస్తూ ఉన్నాయి. అందుకోసం తక్షణం ఇవాళ దీని మీద సిబిఐ ఇంకా ఆలస్యం చేయకుండా రంగంలో దిగాల. ఎందుకంటే వాళ్ళు మ్యానిపులేషన్స్, రికార్డ్స్ అన్నీ మొత్తం మ్యానిపులేషన్ చేసే పనిలో కూర్చున్నారు. సిబిఐ వేసిన నాటి నుండి వాళ్ళు అవే చేస్తూ ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం సిబిఐని, మీరు అక్కడ మొత్తం కొలతలు తీయండి, మొత్తం కౌంటూర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కౌంటూర్స్ మొత్తం మ్యాపుల్లో మీకు ఉన్నాయి. ఆ కౌంటూర్ ప్రకారం ఇప్పుడున్న మీ లెవెల్స్ తీసుకొని ఎంత ఎక్స్టెండ్ మైనింగ్ జరిగింది అది బయట పెట్టండి. ఇప్పుడు అక్కడున్న గుంతలు కొలతలన్నీ తీయండి. అన్అలాటెడ్ ఫారెస్ట్ ల్యాండ్లో ఎంత వీళ్ళు తవ్వినారో ఆ లెక్కలు తీయండి. బ్లాస్టింగ్కు పర్మిషన్స్ ఉన్నాయా లేవా వాటి సంగతి తేల్చండి. అదేవిధంగా ఫెమా వైలేషన్స్ ఇవాళ ఇక్కడ ఏవైతే ట్రాన్స్పోర్ట్ చేసి రోడ్లన్నీ ఎంత పాడలేపినారు, అదేవిధంగా జిఎస్టీ కానీ ఇవాళ మనకు రాష్ట్రానికి వచ్చే ట్యాక్సెస్ కానీ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా రాయల్టీ ఏ విధంగా ఉంది, అవన్నిటి కూడా సక్రమంగా ఉన్నాయా లేవా, ఎంత అండర్ వాల్యూ మొత్తం వీళ్ళు 600 రూపాయలు టన్నుకు చూపించి 3000 రూపాయలకు అమ్ముకున్నారు. అండర్ వాల్యుయేషన్ చేసి మొత్తం అన్నీ కూడా ఎగ్గొట్టినారు. అవన్నిటి బయటకు తీయండి.
అవన్నిటిని బయటకు తీసి ఈ దోషుల దగ్గరికి వెళ్ళి వసూలు చేయండి, చేసి ఈ రాష్ట్ర ఖజానాన్ని నింపమని చెప్పి ఇక్కడ రోషే గారితో డిమాండ్ చేస్తూ ఉన్నాం, అక్కడ సిబిఐని డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ అక్రమ ఖనిజ సంపద దోపిడీ మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎవరైతే అక్రమ ఖనిజ సంపద దోపిడీకి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిబిఐని నియమించడం జరిగింది. అయితే ఒక పక్కన ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నట్టు ప్రయత్నిస్తూనే రెండో పక్కన ఈ గనులను దోచుకున్న దొంగల్ని కుర్చీలలో కూర్చోబెట్టి ఈ అక్రమాలను బయటకు రాకుండా తొక్కిపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టు అనుమానం వస్తుంది. ఎందుకంటే దీంట్లో నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో కూడా రెండు కంపెనీలు అంటే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ 6 కంపెనీలకు సంబంధించిన లీజులను సస్పెండ్లో పెట్టమని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఒక చిన్న అనుమానం ఉన్నది. వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో 2 కంపెనీల పేర్లు మెన్షన్ చేసిండ్రు.